హే హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి సంక్రాంతి రిలీజ్ అయిన 5 మూవీస్ ఇంకా చాలా మూవీస్ ఓటీటీ రిలీజ్డ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో చాలామంది అయితే ఒకటే కామెంట్ అయితే చేస్తున్నారు. సో బ్రో మీరు చాలా స్పీడ్గా చెప్తున్నారు, కొంచెం స్లోగా చెప్పమని. సో ఇక్కడ నుంచి అయితే స్లోగానే చెప్పడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో స్లోగానే చెప్తున్నాను. సో మీకైతే ఎక్కడ స్పీడ్గా అయితే అనిపించదు. సో ఈ వీడియోలో వచ్చేసి ఈ వీడియో కానీ నచ్చిన తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకుని, అండ్ మంచి ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పైన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 ఛాంపియన్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డిసెంబర్ 25న అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. మనకైతే మంచి హిట్ అయితే అయింది, థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి. సో ఇక ఈ మూవీ ఓటీటీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది కామెంట్లు కూడా అడుగుతున్నారు. సో ఇక ఈ ఛాంపియన్ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఎప్పుడో అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకైతే జనవరి 22 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. అయితే ఈ ఛాంపియన్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే, అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే, సో ఈ జనవరి 22న అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 ఆది సాయి కుమార్ గారు హీరోగా యాక్ట్ చేసిన శంబాలా మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే డిసెంబర్ 25న అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు 3-4 డేస్ బ్యాకే మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో శంబాలా మూవీ వచ్చేసి ఆహాలో అయితే మనకు ఈ జనవరి 22 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. అయితే చాలామంది అయితే శంబాలా మూవీ కోసం ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో థియేటర్కి వెళ్ళి చూసినా కానీ మళ్ళీ ఎప్పుడెప్పుడు చూద్దామని చాలామంది అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో మీ అందరికీ అయితే మనకి జనవరి 22 నుంచి అయితే శంబాలా మూవీ అయితే కన్ఫామ్గా అయితే మనకు హాల్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 తేరే ఇష్క్ మే మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి ధనుష్ గారు అయితే యాక్ట్ చేస్తారు. అండ్ ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం ఎంతలా ఈగర్గా ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే, ఈ మూవీ థియేటర్స్ అయితే దాదాపుగా అయితే 2 months అయితే అవడానికి అయితే వస్తుంది. సో ఈ మూవీ ఇప్పటిదాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. అందుకే ఈ మూవీ కోసం వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ తెలుగు రిలీజ్ అయినట్టు మన తెలుగు ఆడియన్స్ కూడా తెలియకపోయి ఉండొచ్చు. సో మూవీకి సంబంధించిన సాంగ్స్ అయినా ట్రైలర్ అయినా మనకు తెలుగులో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకు తెలుగులో మనకి ఈ మూవీ ఓటీటీలోకి రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకు తెలుగు, హిందీ, తమిళ ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్ కలిపి అన్ని లాంగ్వేజ్ కలిపి మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే జనవరి 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 4 ఈషా మూవీ. సో ఈ మూవీ మనకి డిసెంబర్ 25న థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఇక ఈ మూవీ ఓటీటీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో ఒక్క లాంగ్వేజ్లోనే మాత్రమే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో మన తెలుగు లాంగ్వేజ్ ఓటీటీ రైట్స్ నుంచి మనకి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ జనవరి 23 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈషా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు జనవరి 23వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే ఈషా మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 ధురేందర్ మూవీ. సో ఈ మూవీ కేవలం హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ ఏకంగా 1200 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. సో ఇక ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, చాలామంది అయితే హిందీ ఓటీటీ రిలీజ్ డేట్ కోసం చాలామంది ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. సో మన తెలుగులో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే కాదు. సో ఎందుకంటే మనకి ఇది మూవీ తెలుగు డబ్బింగ్ వరకు కూడా జరగలేదు. సో హిందీలోనే రిలీజ్ అవుతుంది. సో హిందీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో మీకు కనుక హిందీ వచ్చి ఉంటే మనకు ఈ మూవీ వచ్చి జనవరి 28 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ ధురేందర్ మూవీ కోసం హిందీ లాంగ్వేజ్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే, అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళంటే, సో మనకు కన్ఫామ్గా అయితే ఈ జనవరి 28 నుంచి అయితే ధురేందర్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 భక్తమాసేనులకు విజ్ఞప్తి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మన రవణ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో ఇక ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మూవీని అయితే థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో పర్లేదు, వన్ టైం వాచబుల్ మూవీ అంతే. సో నేను మూవీని అయితే చూశాను. సో నాకైతే నచ్చింది. సో పర్లేదు అయితే మీరు కూడా చూడొచ్చు. సో ఫ్యామిలీతో మీరు అయితే మూవీకి అయితే వెళ్ళండి. సో మీరు నవ్వి నవ్వి చచ్చిపోతారు. సో ఈ మూవీకి సో మీరు బాగుంది, మీరు తప్పకుండా మూవీ చూసిన తర్వాతే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఇక ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకి G5 వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చి మనకైతే ఫిబ్రవరి 13 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి భక్తమాసేనులకు విజ్ఞప్తి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 7 అనగనగా ఒక రాజు మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఏకంగా థియేటర్స్ 100 కోట్ల దగ్గరలో అయితే కలెక్ట్ అయితే చేసి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఇంకా మా దగ్గర అయితే రిలీజ్ అయితే కాలేదు. సో మా దగ్గర అయితే 4 మూవీస్ రన్ అయితే అవుతున్నాయి. సో ఈ మూవీ ఇంకా రిలీజ్ అయితే కాలేదు. అందుకే ఈ మూవీ కోసం మా దగ్గర ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నాను. సో థియేటర్స్ అయితే ఈ మూవీకి అయితే మా డిస్టిక్లో అయినా మా దగ్గరలో ఉన్న స్టేట్లో అయినా ఈ మూవీకి అయితే థియేటర్స్ అయితే ఇవ్వలేదు. సో అందుకే నేనైతే ఈ మూవీని అయితే చూడడానికి అయితే వెళ్ళలేదు. సో తప్పకుండా మా దగ్గర రిలీజ్ అయితే నేను తప్పకుండా చూసి రివ్యూ అయితే అప్లోడ్ అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. ఇక ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే మనకి మూవీ పైన 1 month అగ్రిమెంట్ రాసుకుంటారు. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి మూవీ ఫిబ్రవరి 13 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్
రిలీజ్ అయితే అవుతుంది. సో అనగనగా ఒక రాజు మూవీ కోసం వెయిట్ చేస్తున్నవాళ్ళు మీరు తప్పకుండా థియేటర్‌కి వెళ్లి చూడడానికైతే ట్రై అయితే చేయండి. నెంబర్ 8 చిరంజీవి గారు అండ్ విక్టరీ వెంకటేష్ గారి కాంబినేషన్‌లో వచ్చిన 'మనశంకర వరప్రసాద్ గారు' మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ ఎంతో బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందో. సో ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా మంది అయితే థియేటర్‌కి వెళ్లి అయితే చూస్తున్నారు. సో ప్రెజెంట్ ఇప్పటివరకు కూడా మనకు కొన్ని చోట్ల హౌస్‌ఫుల్ పోర్స్ అయితే పడుతున్నాయి. సో ఈ మూవీ ఏకంగా మనకైతే 210 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలిచింది. సో ఈ సంక్రాంతి ఇన్నర్‌గా అయితే మనకి ఈ మూవీ అయితే నిలిచింది. సో ఇక ఈ మూవీ ఎప్పటినుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే జీ5 వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే మూవీ పైన ఏకంగా 1 మంత్ అగ్రీమెంట్ రాసుకోవడమే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే ఈ 'మనశంకర వరప్రసాద్ గారు' మూవీ ఎప్పటినుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు ఫిబ్రవరి 13th నుంచి అది కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మూవీ కోసం అంతవరకు వెయిట్ చేస్తామనుకునే వాళ్ళు వెయిట్ చేయండి. సో అంతవరకు వెయిట్ చేయలేమనుకునే వాళ్ళు మీ నియర్ బై థియేటర్‌లో రన్ అయితే అవుతుంది. తప్పకుండా థియేటర్‌కి వెళ్లి చూడడానికి అయితే నెంబర్ 9 మన ప్రభాస్ అన్న గారు హీరోగా యాక్ట్ చేసిన 'ది రాజాసాబ్' మూవీ. సో ఈ మూవీ మనకు నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఏకంగా మనకైతే 237 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి మనకైతే ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో చాలామంది అయితే మనకి ఈ మూవీకి అయితే మిక్స్డ్ రెస్పాన్స్ అయితే ఇచ్చారు. సో రివ్యూవర్స్ అయితే చాలా నెగెటివ్ టాక్ అయితే ఇచ్చారు. సో మనకు కామన్ ఆడియన్స్ అయితే వాళ్ళకైతే నచ్చింది. సో వాళ్ళు మనకు మంచిగుందని మూవీ అయితే చెప్పారు. కానీ రివ్యూవర్స్ అయితే చాలా నెగెటివ్ రివ్యూస్ అయితే ఇవ్వడమే జరిగింది. అయినా కూడా మనకైతే ఏకంగా 232 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఈ మూవీ ఓన్లీ మన ప్రభాస్ అన్న వల్లే ఇదంతా సాధ్యం అవుతుంది. సో వేరే ఏ హీరో అయినా మనకైతే మిక్స్డ్ రెస్పాన్స్ వస్తే 200 కోట్లు అయితే ఏ హీరో కూడా కొట్టలేడు. సో ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు సంబంధించిన ఓటీటీ రేట్స్ నుంచి మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళొచ్చి మనకైతే ఫిబ్రవరి 14th నుంచి అయితే వ్యాలంటైన్ డే కానుక అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 10 శర్వానంద్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'నారీ నారీ నడుము మురారి' మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకి టీడీసీ లాస్ట్‌గా అయితే రిలీజ్ అయ్యి మనకైతే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. సో ఈ మూవీని థియేటర్‌కి వెళ్లి చూసిన వాళ్ళు చాలామంది అయితే మంచి రివ్యూ అయితే ఇవ్వడమే జరిగింది. సో ఇక ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో శర్వానంద్ గారి కెరియర్‌లోనే మనకైతే సంక్రాంతికి వచ్చిన ఏ మూవీ కూడా ఇప్పటివరకు ఫ్లాప్ అయింది అన్నట్టు చరిత్రలో లేదు. సో ఈ మూవీ కూడా మనకైతే మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ విషయానికి వస్తే మనకు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే ఈ మూవీ పైన 1 మంత్ అగ్రీమెంట్ రాసుకుంటారు కాబట్టి మనకైతే మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందంటే మనకు ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అంతవరకు వెయిట్ చేస్తామనుకునే వాళ్ళు వెయిట్ చేయండి. సో అంతవరకు వెయిట్ చేయలేమనుకునే వాళ్ళైతే తప్పకుండా థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో మూవీ మంచి రెస్పాన్స్ కూడా తెచ్చుకుంది. చాలా బాగుందట. తప్పకుండా థియేటర్‌కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ 10 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి. సో హోప్ యూ గైస్ ఈ వీడియోని మీరు ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ వచ్చి 12K సబ్స్క్రైబర్స్ అయితే చాలా దగ్గరగా అయితే ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై బై.